టెక్నికల్ ఛాలెంజ్ని అర్థం చేసుకోవాలి, పరిష్కరించాలి అంటే రిసోర్సెస్, టైం, దీస్ టూ ఆర్ మెయిన్ ఇంగ్రీడియంట్స్. టెక్నికల్ ఛాలెంజెస్ని పరిష్కరించుకోవడానికి మనకు రిసోర్సెస్, సమయాన్ని కేటాయిస్తే ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు. అడాప్టివ్ ఛాలెంజ్ని పరిష్కరించుకోవాలనుకుంటే వి షుడ్ హ్యావ్ కామన్ సెన్స్. మనం సమస్యను అర్థం చేసుకోవడానికి, సమస్యను అవగాహన చేసుకోవడానికి కొంత సమయం కావాలి. చాలా సందర్భాలలో సమస్య వచ్చినప్పుడు వేగంగా పరిష్కరిద్దామని పరిగెత్తుతాం. ఆ పరిగెత్తడం వల్ల సమస్య పరిష్కారం కాకపోనో అది మరింత గందరగోళానికి దారితీస్తుంది. నా దృష్టిలో ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత ఉపద్రవం మీకు ముంచుకొచ్చినా పోలీసు శాఖకు ఉండవలసిన, అధికారికి ఉండవలసిన సంవయనం ఏంటంటే మొట్టమొదట సమస్యను అర్థం చేసుకోవడంలోనే 50% ఆ సమస్యకు పరిష్కారం దొరికినట్టు. మీకు ఎదురైన సమస్య ఏందో మీకు అర్థమైతే, మీకు ఎదురైన సమస్యలో ఉన్న లోతును మీరు అవగాహన చేసుకుంటే మీరు సమస్యను పరిష్కరించడం సులువు అవుతుంది. సమస్యనే మీకు అర్థం కాలేదు కానీ ఆ సమస్యను పరిష్కరించడానికి చాలా వేగంగా కదిలినాము అని అంటే అది ఎక్కడికి దారితీస్తుందో మీకు తెలియదు. అందుకే ఈరోజు మీరు వివిధ అంశాలకు సంబంధించి 6 వర్టికల్స్ కింద సైబర్ క్రైమ్ కావచ్చు, నార్కోటిక్స్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, రిక్రూట్మెంట్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, మీ స్టాఫ్ ప్యాటర్న్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి మీరు కొన్ని గ్రూపులుగా అధికారులు, దాదాపుగా 245 మంది అధికారులు ఈ సమావేశ మందిరంలో ఉన్నారు. ప్రతి ఒక్క వర్టికల్కి ఒక డీజీపీ క్యాడర్ ఆఫీసర్ హెడ్ చేస్తూ మిగతా ఇందులో ఆసక్తి కలిగిన ఆఫీసర్లు అందరూ కూర్చొని మీరు ఆ సమస్య లోతును విశ్లేషించి సమస్యల్ని ప్రస్తావించడమే కాకుండా సమస్యలకు పరిష్కారాన్ని చూపించాలని కొన్ని ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఈ సమస్యల పట్ల, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల, ముఖ్యంగా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి జరగాలి అంటే మొట్టమొదట రాష్ట్రంలో, ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు బలంగా ఉండాలి. శాంతి భద్రతలు లేని గ్రామమైనా, పట్టణమైనా, రాష్ట్రమైనా, నగరమైనా ఎవరు పెట్టుబడులు పెట్టడానికి కానీ, ఎవరు ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారాలను నిర్వహించడానికి రారు. ఈరోజు ప్రపంచ దేశాల్లో మీరు ఎక్కడైనా చూడండి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలిగిన రాష్ట్రాలలోనే పరిశ్రమలు రావడం, ఆ పరిశ్రమలలో ఉత్పత్తి ప్రారంభించడం, ఆ తర్వాత రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడం మనం చూస్తున్నాం.